వెల్కమ్ టు పూరా లోకల్. వైసీపీ అధినేత జగన్ ఓ హాస్య నటుడని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు నిద్రపోయిన జగన్ ఇంకా నిద్ర లేవలేదన్నారు. కళ్ళు మూసి తెరిస్తే 5 ఏళ్లు అయిపోతాయి, తర్వాత అధికారం మాదేనంటూ హాస్య నటుడిలా అద్భుతంగా కామెడీ పండిస్తున్నారని నాగబాబు అన్నారు. సో మనం వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేం. ఎందుకంటే జగన్ లాంటి హాస్యనటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకెంత, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇది నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా. అయితే జగన్ మరో 20 ఏళ్ల దాకా హ్యాపీగా పడుకోవచ్చని వ్యాఖ్యానించారు. మేము అధికారంలో లేనప్పుడు ఎలాంటి విషయాన్నైనా చాలా తీవ్రంగా మాట్లాడారు, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలన్నారు నాగబాబు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ గుర్తు చేశారు. అహంకారం తలకెక్కి మాట్లాడిన కొంతమంది నాయకులకు ఏం జరిగిందో తెలుస్తోందన్నారు. నిజానికి వైసీపీని ప్రతిపక్షం అని కూడా అనలేమని, ఎందుకంటే వారికి ఆ హోదా కూడా లేదని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాలకు వెన్నెముకలా నిలిచారన్నారు. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ విజయానికి వారే దోహదపడ్డామని అనుకుంటే అది వారి కర్మే అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.